హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మేమైతే చాలా బాగున్నాం. అయితే ఇప్పుడు నేను మా ఇంటికి వచ్చా. మీకు మన వీడియోలో చూపించగా మునిగిపోయింది అనమాట ఇల్లు. మునగమంటే ఇంట్లోకి వాటర్ వచ్చినాయి, మొత్తం కాదండి, వాటర్ వచ్చినాయి నా మొక్కల వరకు. నేను మా ఇంటికి అయితే వచ్చా, చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటి అన్నది. ఈ బాత్రూంలో టైల్స్ పగిలిపోయాయో మరి పగలగొట్టారో తెలియదు, రెంట్కి ఇచ్చాము. బాత్రూంలోకి మాత్రం మోకాలు నోతి నీళ్ళు అయితే వెళ్ళిపోయినాయండి. ఇక మట్టి అంతా పేరుకుపోయింది. సరేలే, వాటర్ వెళ్ళిపోయినాయి కదా, కడుగుదాంలే అన్నట్టుగా వచ్చాం మేము. అయితే ఇంక ఇప్పుడు పంపులు అయితే రావట్లేదు, పంపులు కట్టేశారనమాట. మామూలుగా అయితే అసలు ఎప్పుడు వస్తాయండి పంపులు, 24 తిప్పి వదిలేసరి 24 గంటలు వస్తాయి. మరి ఎందుకనో ఆగిపోయినాయి. ఇక్కడైతే ఇంకా ఇది నీట్గానే ఉంది, ఎందుకంటే రేకుల మీద నుంచి పడిన వాటర్ ఇక్కడ పడి ఇది టైల్స్ అయితే క్లీన్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇంట్లోకి అయితే వాటర్ అయితే ఇవ్వండి, వంటగది దాకా అయితే వచ్చినాయి, ఇక్కడ దాకా వచ్చినాయి, అంటే లోపలికి వెళ్ళలేదండి, అది కొంచెం బాగానే ఉంది. ఇంకా ఇదంతా అయితే బురద అయిపోయింది. వాటర్ ఉంటే కొంచెం కడిగేసేసేదాన్ని. ఈ చూడండి టైల్స్లో ఇది ఒక డిజైన్లా కనబడుతుంది ఇక్కడ. ఇక అట్లా అయిపోయినాయి అనమాట. ఇదంతా నా సామ్రాజ్యం అనమాట. సంజురాజు కిచెన్ స్టార్ట్ చేసింది కిచెన్ ఇదేనండి. ఇక ఇది చూడండి ఎట్లా అయిపోయిందో. అంటే ఇన్ని రోజులు, వారం రోజులు ఏంటి, దగ్గర 10 రోజుల నుంచి అయితే ఆపకుండా ఈ రోజు కూడా పడుతూనే ఉంది వాన. మరి అంత వాన పడినప్పుడు ఇంకా సహజం ఇట్లా అయిపోవడం. ఇదంతా పాడైపోయింది. ఇక్కడ కూడా వాటర్ వచ్చేసినాయి, అంటే అటు నుంచి పడుతుంది. ఇంకా అదండి, ఇదంతా కడగాలి. వాటర్ నీళ్ళు వచ్చినప్పుడు, పంపు వచ్చినప్పుడు. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా కడగడమే. ఇప్పుడైతే మనం ఎంతసేపు వెయిట్ చేసినా అనవసరం. 4కి, ఇప్పుడు 12:30 అయింది, 4కి వస్తాయి పంపులు. ఇంక ఇక్కడ ఉండడం అనవసరం. ఇంక ఇదంతా అయితే బాగా ఇన్ని రోజులు వర్షం అయితే పడింది కాబట్టి దుమ్ముగా చెత్తగా ఉంది. సరేలే కడుగుదాం కదా అనుకున్నాం ఇంకా, కానీ అసలు కుదరలా. కానీ మా ఇల్లు పరిస్థితి అయితే ఇది, కానీ మా వెనకాల ఇల్లు పరిస్థితి చూడండి. పాపం ఇప్పటికీ కూడా వాటర్లోనే ఉండిపోయింది ఇల్లు. అదిగోండి చూసారా, వాటర్లోనే ఉండిపోయింది. మరి పాపం వాళ్ళు మరి ఎక్కడున్నారో ఏంటో తెలియదు. అంటే వాళ్ళ ఎవరైనా ఇంటికి వెళ్ళుంటారులే. అదిగోండి పైన మార్కు కనిపిస్తుందిగా, అక్కడ వరకు అయితే వచ్చేసినాయి వాటరు. ఇప్పుడు కొంచెం తగ్గినాయి అనమాట. అక్కడ తగ్గడం వల్ల ఇప్పుడు మన ఇంట్లో తగ్గినాయి అనమాట. వెళ్ళి బయట నేను మొన్న వీడియో పెట్టినప్పుడు అయితే మోకాళ్ళు దాకా వచ్చినాయి, మీరు చూసారు కదా. ఆ రోజు దిగి అయితే వచ్చాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అలా ఎందుకు వెళ్ళారు, ఏమన్నా ఉంటాయి అది ఇది అని చెప్పి అని అన్నారు. చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు. కానీ ఎంతైనా కష్టపడి కొనుక్కున్న ఇల్లు కదండి, మాకు ఇంక బాధ అనిపించింది. అట్లా మునిగిపోయేసరికి ఏడుపు కూడా వచ్చింది నాకైతే. అంటే మీకు చూపించలేదు కానీ నేను చాలా బాధపడ్డా ఇట్లా వాటర్ వచ్చేసరికి. మేము ఎంత బాధలో ఉండి, చాలామంది కూడా బాధపడుతున్నారండి. ఎంత బాధలో ఉండి ఈ ఇల్లులేమి మాకు ఊరికనే రాలేదండి. అంటే మేమేదో స్థలం ఆక్రమించుకొని కట్టినట్టుగా మాట్లాడారు, అట్లా ఏం కాదు. మాకున్న స్తోమతను బట్టి అప్పుడు ఆ డబ్బులే 2,05,000 కొన్నాం ఇల్లు మేము. ఆ డబ్బులే అప్పుడు మా పరిస్థితి, అప్పు చేసి అక్కడ తెచ్చి ఆ అప్పు కూడా 2-3 సంవత్సరాలు కష్టపడి తీర్చుకున్న డబ్బులండి. ఇదేమి మేము ఆక్రమించుకున్నది కాదు, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నదే. సరే, మా విషయానికి వస్తే పోనీ మేము కాలువ పక్కన కట్టుకున్నాము, మేము ఒప్పుకుంటాము. నీళ్ళు వచ్చినాయి అంటే మీరు అన్నమాటకి ఒప్పుకుంటా. మరి విజయవాడ మొత్తం వచ్చినాయి కదండి, మరి దానికి ఏమంటారు? బాధలో ఉన్న వాళ్ళని ఎవరినన్నా మీరు కొంచెం ఓదార్చండి, అంతే తప్ప పుండి మీద కారం జల్లితే ఎట్లా ఉంటుందో. నేను అదే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నా ఆ వీడియోలో పెట్టారండి, చూడండి వెళ్ళి. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, పుండి మీద కారం జల్లితే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయన్నమాట మీ మాటలో. ఎందుకంటే మేము ఇక్కడ కట్టుకున్నాం, ఓకే మేము ఒప్పుకున్నాం, కాలంలో పక్కన కట్టుకున్నాం, నీళ్ళు వచ్చినాయి అంటే మేము ఒప్పుకున్నాం, ఈ కట్ట పక్కన వాళ్ళందరూ. మరి సింగ్నగర్ కానీ, పాయకాపురం కానీ, భవానీపురం కానీ, మొత్తం విజయవాడ అంతా నీళ్ళు వచ్చేసినాయి. మరి వాళ్ళు కూడా ఆక్రమించి కట్టేసుకున్నారా? మీరు ఒకసారి చెప్పండి. మీరు అట్లా కరెక్ట్ కాదండి మాట్లాడటం. ఇప్పుడు మాకు ఇలా బాధ వచ్చింది, కొంచెం ఓదార్చండి, మాకు ఇంకా ధైర్యంగా ఉంటుంది, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇంకొక కామెంట్ వచ్చింది, నేను అది కావాలంటే ఏదో ఒక వీడియోలో మీకు స్క్రీన్లో పెడతా. అదైతే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను మా ఆయనకు కూడా చెప్పలా. ఏంటంటే అసలు ఆవిడ ఎందుకు పెట్టిద్దో ఏంటో నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఆవిడ చర్చికి వెళ్ళిద్దండి. నిజంగా అండి, చర్చికి వెళ్ళే వాళ్ళు అయితే అట్లా మాట్లాడరండి. నిజంగా దేవుడి బిడ్డలు అయితే మాట్లాడరు అలాంటి మాటలు, ఓనీలే అన్నట్టుగా మాట్లాడతారు. కానీ తను ఏమన్నా తెలుసా, ఈ వీళ్ళు
అక్కడికి వెళ్ళి స్థలం ఇదేంటి ఆక్రమించుకొని కట్టినట్టుగా కట్టుకున్నారు. ఆ స్థలాలందరూ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాదిగోళ్ళు అలా ఆక్రమించుకొని కడతారు. సంధ్య కూడా అదే అనుకుంటా అని అంది. ఇప్పుడు నేను ఎస్సీ ఎస్టీలో పుట్టినా మాదిగలో పుట్టినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే నేను ఆ కులం కాదు అసలు చెప్తున్నా, ఎందుకంటే మనల్ని ఎక్కడ పుట్టించాలో దేవుడికి తెలుసు. మీరెవరండి అట్లా మాట్లాడడానికి? అసలు కొంచెమైనా మీకు మైండ్ పనిచేస్తుందా? నేను మా ఆయనకు కూడా చెప్పలే ఇప్పటివరకు ఈ కామెంట్. అయితే అవుతా, ఇప్పుడు నేను మాదిగా లేదా ఎస్సీ ఎస్టీ అయితే అవుతా. కులం ఎత్తి మాట్లాడడానికి మీకు ఏంటండి సంబంధం? నాకు అర్థం కాదు. అలా మాట్లాడమాకండి. ఆ క్యాస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకన్నా వాళ్ళు రిచ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. అలా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. మీకు నచ్చితే చూడండి. మిమ్మల్ని చాలాసార్లు నేను ఝాన్సీ పేరు చూడండి, చాలాసార్లు చెప్పా. మాట్లాడితే నా వంటకి వంకలు పెట్టిద్ది, దేనికో దానికి పెట్టిద్ది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిద్ది. అయినా నేను పట్టించుకోవాలి. కానీ కులం గురించి మాట్లాడద్దు. నేను ఆ కులం కాదు. కానీ వేరే వాళ్ళు సేమ్ క్యాస్ట్ వాళ్ళు బాధపడతారుగా, మీరు అట్లా దయచేసి అయితే మాట్లాడద్దు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా ఈ కట్ట మొత్తం అసలు అలా ఉన్నారు కొంతమంది, ఒక 10 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ వేరే వేరే క్యాస్ట్. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. ఏం కూర ఉండవు పొద్దున్న? బఠానీ చారు, అన్నం. అన్నం తినేసి వెళ్దాం. అయితే అన్నం తినేసి వెళ్దాము ఫ్రెండ్స్. ఇందాక నేను మాట్లాడుతుంటే వేరే పని వచ్చింది, అందుకని అది ఆపేసి వెళ్ళాము. అయితే విషయం అయితే అదండి, నేను మొన్న ఇల్లు మునిగిపోయిన అన్న వీడియోలో పెట్టాను. ఆ కామెంట్స్ అన్నీ పెట్టారు. కొంచెం బాధ అనిపించింది మాకు. అంటే ఇల్లు వాటర్ వచ్చిన బాధలో ఉంటే మళ్ళీ ఇలా బాధ పెట్టారని ఏమనుకో మాకండి ఇట్లా చెప్పానని. అంటే కొద్దిగా మీరు కూడా కొద్దిగా ప్రేమగా మాట్లాడితే మాకు కొంచెం ధైర్యం వచ్చేది. మాట్లాడిపోయినా పర్లేదు కానీ బాధ మాట్లాడిపోయినా పర్లేదు కానీ పోనీ బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. కొంతమంది పెట్టారు, వాళ్ళు ఎట్లా పెట్టారో చెప్పనా, చూస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ అట్లా కట్టకూడదు. అది కొంచెం బాగుంది, పర్లేదు, అట్లా పెట్టవచ్చు. కొంతమంది ఏమో ఇట్లా కాకపోతే ఎట్లా జరిగిద్ది, ఒకళ్ళేమో మాలోళ్ళు మాదిగోళ్ళు ఇలా పెట్టారు. అందుకనే కొంచెం బాధ అనిపించి చెప్పా, ఇంకా అంతకుమించి ఏం లేదు. దయచేసి ఎవరైతే ఏమనుకోవద్దు. కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి మాత్రమే చెప్పాను. అదండి విషయం. ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాము. అంటే చాలా పనులు ఉన్నాయి ఇవాళ, చూసుకోవాల్సింది, బయటకు వెళ్ళాల్సింది. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఒకటి మార్పించుకోవాలి నాది. ఇవన్నీ ఉన్నాయి. కొరియర్ ఆఫీస్కి వెళ్ళాలి, 1 టౌన్ వెళ్ళాలి, కొన్ని డబ్బాలు ఒకటి తీసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. కాకపోతే ఎలాగ లంచ్ టైం అయింది. ఇప్పుడు వెళ్ళిన ఆధార్ కార్డు వాళ్ళకు కూడా లంచ్ టైం కదండి. ఇంకా అందుకని ఇంటికి వచ్చేసాము. ఇంక ఈయనైతే భోజనం చేస్తే నేనైతే తినను రైస్. ఇంక ఇప్పుడు మా ఆయన బిస్కెట్ ప్యాకెట్ తినేసాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పాం కదండి, ఆ ఇల్లు గురించి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారనమాట బిస్కెట్స్. సరే ఇచ్చారు కదా అని చెప్పి తీసుకున్నా, అదే తిన్నాను అనమాట. 50 బిస్కెట్ ప్యాకెట్ తినేసా. ఇంక ఇప్పుడు ఈయన అన్నం తింటే అన్నం తినగానే బయలుదేరాలి. మొద్ద అన్నం తినేసి బయలుదేరి వెళ్దామా? వాడదే అంటున్నావా? ఎంత ఉంది ఎవరు చేయాలి? ఎగ్ బజ్జీ తినవా? అదేనా ఎగ్, ఇది నేను వాడదంటా. చిన్న మొక్క తింటా చాలు. ఇప్పుడు ఏది చేస్తావు ఇంటికి వెళ్ళాక? ఇది చికెన్ రేప్ చేస్తావా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అక్కడ కొరియర్ ఆఫీస్కి వెళ్ళి అవి ఇచ్చేసిన తర్వాత చెప్పాను కదండి, కవర్స్ అవి కొనాలి, ప్యాకింగ్ కవర్స్ అని చెప్పి. ఇంకా అవైతే తీసుకుందామని 1 టౌన్ అయితే వచ్చాము. 1 టౌన్లో ఆ కవర్లన్నీ తీసుకున్నాము. అక్కడైతే ఫుల్ రష్గా ఉంది, అసలు వీడియో తీయడానికి కూడా అస్సలు అవ్వలేదు. ఇంక ఇప్పుడైతే ఇవి తీసుకొని అయితే ఇంటికి బయలుదేరాము. ఇంటి దగ్గర అయితే ఇంకా చాలా అంటే చాలా పని ఉంది.
ఇప్పుడైతే వెళ్ళిన తర్వాత ఒక ఒక పచ్చడి కూడా ఇప్పుడు పట్టాలన్నమాట. వెళ్ళిన తర్వాత అయితే చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఏంటి మోటార్లో కూర్చుంది సంజు వెళ్ళని చూస్తున్నారా? ఇప్పుడైతే ఇంకా మనం 1 టౌన్ నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా మన ఛానల్లో సంజురాజ్ కిచెన్లో అయితే మామూలు వెజ్ పికిల్స్ కూడా స్టార్ట్ చేసాము. అదే వెజ్ పికిల్స్ అంటే కూరగాయలు కాదండి, మామూలుగా మ్యాంగో, టమాటా, పండుమిర్చి, గోంగూర ఇట్లాంటివి అనమాట, నిమ్మకాయ, ఉసిరికాయ ఇట్లాంటి పచ్చళ్ళు అనమాట. అవి కూడా స్టార్ట్ చేసామండి. మరి వాటి కోసం అవి పెట్టుకోవడానికి అయితే ఇదిగోండి డబ్బాలు అయితే నేను సెట్ అయితే తీసుకున్నా. అలాగే కారం కూడా ఆడించుకొచ్చేసామండి. కారం కూడా ఉందన్నమాట మన దగ్గర. ఇక తీసుకొచ్చాము. కొద్దిగా పని అయితే బాగా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఛానల్ అయితే వీడియో పెట్టి అయితే 3 రోజులు అయిపోయింది. అంటే టైం సెట్ అవ్వట్లేదు, పని ఎక్కువ అయిపోవడం వల్ల టైం అయితే సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇంకా అదనమాట విషయం. ఈ దయచేసి ఏమనుకోమాకండి, ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ కొందరు సపరేట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా లేట్గా వస్తుందని. మ్యాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. మరి పికిల్స్, ఈ బిజినెస్, ఈ కొరియరు, ఇవన్నీ సరుకులు ఇవి తెచ్చుకోవడం, ఆర్డర్స్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ చాలా కష్టంతో కూడిన పని కాబట్టి చాలా మైండ్ పెట్టి చేయాలి కాబట్టి ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయండి. అసలు చేయలేకపోతున్నాము, కొంచెం కష్టమైపోతుంది. ఇంకా ఇద్దరమే కదా ఉన్నాం, కష్టమవుతుందండి. అందుకని మేనేజ్ చేసుకొని వీడియోస్ తీసుకునేటప్పటికైతే టైం అయితే పట్టేస్తుంది. ఇంకా మళ్ళీ మనం వెజ్ పికిల్స్ అన్నీ చేసామంటే మనం వాటిలో ఉంచడం బాగోదు కదా, అందుకని చేసినట్టు డబ్బాల్లో పెట్టేసుకుందాం అన్నట్టుగా ఇంకా డబ్బాలు కూడా కొనుక్కొచ్చేసామన్నమాట. ఇంకా అదైతే ఫ్రెండ్స్ వీడియో. మరి ఇవాళ మన పికిల్స్కి కావాల్సినవి అన్నీ కొనుక్కొచ్చేసుకున్నాము. ఏమేమైతే పడతాయో అవన్నీ కూడా, ఏదైనా మసాలా దినుసులు కానీ, ఆయిల్ ప్యాకెట్లు కానీ, ఏదైనా కానీ సమస్తం ఇంకా అన్నీ తెచ్చేసుకున్నాము. కారం కూడా ఆడించేసుకున్నాము. మొత్తం అయితే అయిపోయింది. ఒక వారానికి సరిపడా అయితే అన్నిటికీ వారానికి సరిపడా మొత్తం తెచ్చి పెట్టేసుకున్నాము. ఇక ఇవాళంతా అందుకనే ఇక పచ్చళ్ళ ప్రిపరేషన్ అయితే కొద్దిగా పక్కన పెట్టి ఇక ఆర్డర్స్ మాత్రం బుక్ చేసుకున్నాం. ఇంకా రేపు రెడీ చేయాలండి. ఇక అదండి మరి విషయం. మరి ఇక ఇవాళకి ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.